అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ది రెండో వీడియో చేస్తున్నానండి. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అండ్ అందరు ఫోన్ చేసి చెప్తున్నారు తప్పకుండా ఇలా పెట్టండి మేడం, డిఎస్సి వరకు కొంచెం మాకు రివిజన్ అవుతుందని. సో మనం ఎప్పుడు 10th వరకే అకాడమిక్ బుక్స్ చదివినాం కాబట్టి, అంటే చదివిన వాళ్ళ కోసం అని చెప్తున్నానండి, చదవని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో తప్పకుండా ఇంటర్ లింకప్ చేశాడు కాబట్టి, నోటిఫికేషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ చదవాలి. అండ్ డిగ్రీ చదివినా నో ప్రాబ్లం అండి, డిగ్రీ వరకు ఖచ్చితంగా చదివితేనే బాగుంటుంది. అండ్ ఇంటర్ అకాడమిక్ బుక్స్ తప్పకుండా చదవండి, ఇవన్నీ అకాడమిక్ బుక్స్ నుంచే. అండ్ సిలబస్లో ఉన్న ఆధునిక కవులు అండ్ ప్రాచీన కవులు పురస్కారాలు, బిరుదులు, రచన ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ 2 వీడియోస్, ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇది రెండో వీడియో ఇంటర్ ఫస్ట్ ఇయర్ది. ఇవి మీరు ప్లీజ్ మహిళలు ఎవరైనా వర్కింగ్ ఉన్న మహిళలు ఉన్న, మ్యారీడ్ అయి ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా కిచెన్లో మీరు ఈ వీడియో పెట్టుకొని చూస్తే, ఇదే అని కాదు ఇంకేదైనా సరే వీడియోస్ ఇలా పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తాము. అండ్ ఎగ్జామ్లో గుర్తుపట్టే ఆస్కారం ఉంటుందండి ఆన్సరు. ప్లీజ్ దయచేసి అకాడమిక్ బుక్స్ చదవండి. అండ్ ఒక్క బుక్ 100 సార్లు చదవాలండి. ఒక వీడియో 2-3 సార్లు విన్నారనుకోండి, మీ టైం ఉన్నప్పుడైనా, బస్సులో జర్నీ చేస్తున్నప్పుడైనా, అన్నం తినేటప్పుడైనా సరే, ఏదైనా కూరగాయలు కట్ చేసేటప్పుడైనా ఇలాంటి వీడియోస్ ఒకటికి 2-3 సార్లు విన్నారనుకోండి, తప్పకుండా కొన్ని గుర్తుంటాయండి. సో ముందుగా దాశరథి గారు రచించిన ఖబర్దార్ చైనా అనునది ఒక గేయ రచన. కవిరాజమూర్తి కవి ఉర్దూ పారసికవుల గజళ్లను ఏ పేరుతో ముక్తాలుగా ప్రచురించాడు? మధుధారలు. తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని కవిరాజమూర్తి వీరిచే ప్రశంసలు అందుకున్నారు. దాశరథి చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం, ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం అన్న కవి ఎవరు? కవిరాజమూర్తి. క్రింది వారిలో మై గరీబ్ హూ నవల అంకితం పుచ్చుకున్నది ఎవరు? ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేస్తాడు. మై గరీబ్ హూ అనగానే అది ఎవరు రాశారో తెలుసుకొని తొందరగా పెట్టడం కాదు, అంకితం పుచ్చుకున్నది ఎవరు? 5వది జవహర్ లాల్ నెహ్రూ అంకితం పుచ్చుకున్నారు. ఇతివృత్తంలో అభ్యుదయ భావాలే కాదు, కవితాభివ్యక్తిలోనూ ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మక పద్ధతిలో నడిచిన వైవిధ్య కవి ఎవరు? కవిరాజమూర్తి. మహైక కావ్యము ఎప్పుడు ప్రచురితమైనది? 1953 సెప్టెంబర్ 1953. క్రింది వానిలో వేస్ట్ ల్యాండ్ రచనకర్త ఎవరు? టిఎస్ ఇలియడ్. ఈ క్రింది వారిలో రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన, మధ్యతరగతి జీవుల ఆవేదనను వినిపించడం కోసం రచనలు చేసిన కవి? కవిరాజమూర్తి. చిలీ దేశ మహాకవి పాబ్లో నెరుడా లాంటి కవి ప్రశంసలు అందుకున్న తెలంగాణ కవి? పాబ్లో నెరుడా. బెల్లంకొండ రామదాసు. పాబ్లో బెల్ల లాలా వత్తు చూసుకోండి ఒక్కసారి. ఇలా 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒకవేళ అది వస్తే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కవిరాజమూర్తి 21వ ఏట ఉర్దూలో రాసిన గొప్ప నవల ఏది? మై గరీబ్ హూ. 21వ ఏట. ఇది అంకితం పుచ్చుకున్నది జవహర్ లాల్ నెహ్రూ.
21 రాసిన గొప్ప నవల. ఇది నవల ఇది ఏదని కూడా ఇవ్వచ్చు. మై గరీబ్ హూ అనేది ఏంటిది అని కూడా ఇవ్వచ్చు. ఇది ఒక నవల. కవి రాజమూర్తి రాసింది. 21ది మై గరీబ్ హూ, నేను పేదోణ్ణి. 21 నేను పేదోణ్ణి. పీడిత ప్రజల వానికి తన కవిత్వాన్ని మైక్గా అమర్చిన ప్రజాకవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ కోటి ధీరుల గలధ్వనినే గాక ఇలా గోల మందుండేడి ఎల్లరి శబ్దాన్ని నేను అన్న ప్రజాకవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల అన్న కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఇలా చెప్తే తప్పకుండా గుర్తుంటుందండి. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల దాశరథి కృష్ణమాచార్యులు. కవి రాజమూర్తి తెలుగులో గేయాలను ఏ పేరుతో ప్రచురించారు? చెప్పారా? నవయుగశ్రీ. ఇంటర్ బుక్స్ తప్పకుండా చదవాలండి. ఎల్పి రాసేవాళ్ళు, తెలుగు రాసేవాళ్ళు ఖచ్చితంగా దయచేసి అకాడమిక్ బుక్స్ చదవండి. అండ్ ఇది చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. తెలుగు చేయండి మేడం అని చెప్తున్నారు. ఫోన్ చేసి కూడా చెప్తున్నారండి మా ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి ఇట్లా చెయ్యు ఇంకా అని. సో ఈ వీడియోస్ని ఆదరిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాగే చూస్తూ లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి అండ్ కోఆపరేట్ చేయండి. కవి రాజమూర్తి రాసిన మహాపథం కావ్యం ఏ భాష నుండి అనువాదమైంది? ఉర్దూ. కవి రాజమూర్తి కవికి సంబంధించి సరియైన సమాధానము తెలపండి. సరియైన సమాధానం అట చూద్దాం ఇక్కడ. ఏ సీలు సరి అయినవి? ఆన్సర్ ఇస్ 17 4th 1. ఏ సీలు సరి అయినవట చదువుదాం. ఏది? గాంధీజీ దివ్య చరిత్రను జముకుల కథ రూపంలో రచించారు. ఇది కరెక్ట్ అట. ఇంకోటి సి కరెక్ట్ అట. సి ఏంటిదో చూద్దాం. భావ స్పష్టత, సంక్షిప్తత, సాంద్రత ఈయన రచనల్లో ప్రధాన గుణాలు. ఇది కూడా కరెక్ట్ అట. మహైక దీర్ఘ కవితకు ముందు మాట రాసిన వారికి సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి. ఏ బీలు సరి అయినవి? రెంటాల గోపాలకృష్ణ, బి బెల్లంకొండ రామదాసు. మహైక దీర్ఘ కవితకు ముందు మాట రాసిన వారికి సంబంధించి సరి అయిన సమాధానం వీళ్ళిద్దరట. రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. ఏబీలు సరి అయినవి. మహైక కావ్యానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. అబ్బో ఇది పెద్దగానే ఉంది. ఫస్ట్ 1 ఏబిసిలు సరి అయినవి. ఆన్సర్ ఈజ్ ఏబీలు సరి అయినవి. చూద్దాం ఏబిసిలు ఏంటియో. ఈ కావ్యకర్త కవి రాజమూర్తి. మహిక అని గుర్తుపెట్టుకోండి. కవి రాజా, మహిరాజా. ఈ కావ్యం సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వబడింది. ఈ కావ్యం ఏబిసిలు సరైనవి. ఈ కావ్యం చదువుతుంటే టిఎస్ ఇలియట్ వేస్ట్ ల్యాండ్ జ్ఞాపకం వస్తుంది. అన్నీ కరెక్టేనా? ఈ క్రింది వానిలో దాశరథి గారి గేయ రచన కానిది. దాశరథి కానిది అంటే ఉన్న ఏందో అన్నీ తెలుసుకోవాలి. 20ది 1 కవితా పుష్పకం కాదట. అంటే ఆయన దాశరథి గారి గేయ రచన కానిది కవితా పుష్పకం. మరి ఆయన గేయ రచనలు ఖబర్దార్ చైనా,
దాశరథి బాలగేయాలు, నవమంజరి. ఈ క్రింది వాణిలో దాశరథి గారి అనువాద రచన 21. ఫోర్త్ వన్ గాలిబ్ గీతాలు. ఈ క్రింది వాణిలో కవిరాజమూర్తి కవి తెలుగులో రాసిన నవలను సంబంధించి సరికానిది. నవయుగశ్రీ. సరికానిదట నవయుగశ్రీ. మరి సరి అయినవి ఏంటి? కవిరాజమూర్తి కవి తెలుగులో రాసిన నవలకు జారుడుబండ, మొదటి రాత్రి, చివరి రాత్రి. ఇయో రాజాకు మొదటి రాత్రి, చివరి రాత్రి రచనలు ఈయనకే ఉన్నాడు. జారుడుబండ కూడా బండల రాజు బండ జారుతాడని గుర్తుపెట్టుకోరు. పొద్దుకు జారుడు బండలు ఆడుకుంటాడు ఎవరు? కవిరాజమూర్తి. పొద్దుకి జారుడు బండ ఎవరు జారుతారు? కవిరాజ. మహైక కావ్యానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. 4వ ఆన్సర్ ఈజ్ 4. కింద ఏమైనా ఉన్నాయా చూస్తున్నాను ఏబిసిడీలు. అలా ఒక్కొక్కసారి కూడా ఏబిసిడీలు చూడమండి. మనము ఇలా పెట్టేస్తాము. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే మనం మిస్టేక్ పెట్టినా మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ ఆఫ్లైన్ అంటే అలా పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇలా క్వశ్చన్ పెద్దగా కనిపించగానే 1 2 3 4 అని ఇలా టక్కన పెట్టొద్దండి. ఇలా పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కింద ఏబిసిడీలు అని ఇలా ఉంటాయి. అలా కూడా 2-3 క్వశ్చన్స్ పోతాయండి ప్రతి ఒక్కరి. కానీ తెలిసిన తర్వాత పోవద్దనే ఉద్దేశము. తెలిసిన తర్వాత. సో సరి అయిన సమాధానంని గుర్తించండి. ఆన్సరు 4th వన్ అటండి. 4th వన్ పైవన్నీ ఏంటి? ఈ కావ్య రచయిత కవిరాజమూర్తి. ఇది కరెక్టే. జమలాపురం కేశవరావు గారికి అంకితం ఇవ్వబడింది. మానవీయ విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు చూపుతుంది. అన్నీ కరెక్టే. ఆన్సర్ ఈజ్ 4th వన్ 5. మహైక కావ్యంలో కవి నిజంగా ఎల్లప్పుడూ విశ్రాంతిని కోరవు అని చెప్పిన అంశం పైవన్నీ అట. ఏంటి? ఆకాశంలో ఎగిరే చిలక, ఎల్లప్పుడూ తిరిగే గోళం, మధుర గీతికలు పాడే గలం. మారాలి నేటి నాటు వ్యక్తి కాకుంటే లేదన్నటికీ విముక్తి అన్న కవి ఎవరు? కవి రాజమూర్తి. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి. ఏబిసిడీలు ఉన్నాయేమోనని చూస్తున్నాను. నేను కూడా 2-3 క్వశ్చన్స్ చదివి అప్పుడు. 4th పైవన్నీ అట. పైవన్నీ ఇలా కాన్సెప్ట్ రావాలని ఇలా ఇస్తున్నాడు. పైవన్నీ అంటే ఎన్నో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దీనితో వస్తాయండి. సో పై ఇచ్చి కింది వచ్చు, కింది ఇచ్చి పై వచ్చు. మై గరీబు నవల ఇక చూస్తారా రాశారు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానంని గుర్తించండి. సరి అయినవి. ఆన్సర్ ఈస్ పైవన్నీ అట. మై గరీబ్ హూ నవల తెలుగు అనువాద రచయిత గిడుగుతూరి సూర్యం. మహాపథం అనువాద రచయిత కవిరాజమూర్తి. గాలిబ్ గీతాలు తెలుగు అనువాద రచయిత దాశరథి. మై గరీబ్ హూ నవల తెలుగు అనువాద రచయిత ఎంత కన్ఫ్యూజ్ చూసారా? మై హూ ఇది అంకితం ఇచ్చింది వేరే వాళ్ళు, రచయిత వేరే వాళ్ళు, అనువాద రచయిత వేరే వాళ్ళు. గిడు తూరి సూర్యం. దాశరథి గారి రచనలకు సంబంధించి సరికానిది. 27 మధుధారలు, మహాపథం, మానవ సంగీతం. ఇవి కావట. ఇవి వేరే కదా. ఒక్కటి తెలిసినా సరిపోతుంది. ఇట్లా ఇస్తే ఇందులో ఒక్కటి ఇచ్చినా మనకు ఇది వేరే వాళ్ళదని తెలిసిపోతుంది. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం. దాశరథి గారివి. ఆలోచన
లో ఆలోచనలో చనాలు తిమిరంతో సమరం, ఇది అందరికీ తెలుసు, గుర్తుంటుంది అన్నట్టు. మహాబోధి, ఇవన్నీ దాశరథి గారివి. దాశరథి గారి మహాబోధి, నవమంజరి, నవమి అను రచనలు ఏ ప్రక్రియకు చెందినవో వరుస క్రమాన్ని గుర్తించండి. 28ది రెండట. కథాకావ్యం, గేయ రచన, నాటికల సంపుటి. మహాబోధి కథాకావ్యం, నవమంజరి గేయ రచన, నవమి నాటికల సంపుటి. ఈ క్రింది వానిలో బసవ రాజీయం అను పేరుగల గ్రంథం ఏది? సోమనాథ భాష్యం. ఇంకా ఇతిహాసం లేదండి, ఓన్లీ ఇది ఇంటర్, అది కూడా ఫస్ట్ ఇయర్ది మాత్రమే. చూసారా, తెలుగు వాళ్ళు ఇంకా చాలా కష్టపడాలి, తెలుగే కదా అని అనుకుంటున్నారు అందరూ. తెలుగు వాళ్ళు ఎంత కష్టపడాలో తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుసు, సాహిత్యం ఎక్కువ ఉంది కాబట్టి. వీరశైవం తాంత్రికము కాదనియు శుద్ధ వైదికమనియు నిరూపించుటకు పాల్గురికి సోమన రచించిన గ్రంథం సోమనాథ భాష్యం. ఈ క్రింది వానిలో సోమనాథుని చివరి కృతి ఏది? పండితారాధ్య చరిత్రము. హిమవన్నగముల నుండి అనర్గళముగా దుమికి వచ్చుడు గంగా ప్రవాహము వలె సోమనాథుని కవిత్వం ముండును అన్న కవి ఎవరు? శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. ఈ క్రింది వారిలో పండితారాధ్య చరిత్రను పద్య రూపంలో రచించిన కవి ఎవరు? శ్రీనాథుడు. పద్య రూపంలో రచించండి పండితారాధ్య శ్రీనాథుడు. ఈ క్రింది వానిలో తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వముగా కీర్తింపబడిన గ్రంథం పాండిత్యారాధ్య చరిత్రం. పాల్గురికి సోమన పాండిత్య